నా వయసు వాళ్ళందరూ అమ్మాయిల వెంట పడుతూ ఉంటే నాకు మాత్రం అబ్బాయిల మీద మోజు పుడుతోందని అంటున్నాడు రాజు. నా స్వార్థం కోసం ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేశానని చెప్పేసి బాధపడుతున్నాడు. ఈ రోజు మీరిచ్చేటటువంటి తీర్పు నాలాంటి ఎంతో మందికి కూడా ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. ఓకే, ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి మీరు? నేను కొంచెం గేని మేడం. మీరు గే? మ్యారేజ్ అయింది మేడం. పెళ్ళయిందా? రీసెంట్ గా. ఓయ్, మీకు తెలిసే పెళ్లి చేసుకున్నారా? మీకు పెళ్లికి ముందే తెలుసుంటాయి కదా మీరేంటి అని. తెలుసు మీ మేడం. ఆలోచన విధానం ఏంటని తెలుసు కదా. తెలుసు పెళ్లి మేడం. ఎందుకు చేసుకున్నారు? మా వాళ్ళు ఇబ్బంది పెట్టారు మేడం. కట్నం తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. మళ్ళీ ఇందులో కట్నం ఎందుకు బాబు? అన్నీ తెలుసు, ఒక పిల్ల జీవితం నాశనం చేయడమే కదా. వాళ్ళకి తెలియదు కదా మేడం. మళ్ళీ కట్నం తీసుకోకపోతే డౌట్ వస్తుందేమో అని అదొకటి మీకు. అన్ని 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 ఆ సంప్రదాయాలన్నీ మాత్రం పాటించారు. అసలైన విషయం మాత్రం అటువైపు అమ్మాయిలకి చెప్పలేదు. మీ వాళ్ళకి తెలుసా ఇదంతా ఇది నడుస్తుందని? నీతో తెలుసు సార్. నాన్న, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు మేడం. అక్కడ కూడా పెళ్లి అయిందా? పెళ్లి పెళ్లి చేసుకోవాలి. ఫిజికల్ గా ఫిజికల్ గా మీకు రిలేషన్ ఉంది. తెలుసు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? 2 years ఉంది. ఇంటర్లోకి రాగానే కుర్రోడు పరిచయం వినోద్ అనే అబ్బాయి. వాడితో ఫిజికల్ గా కలడం స్టార్ట్ అబ్బాయి చేశాను. కూడా గేనేనా? అబ్బాయి గే కాదు మేడం, నార్మల్ పర్సన్. ఆ అబ్బాయిని కోరుకున్నట్టు ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా, అతను నీకు ప్రపోజ్ చేశాడా? నేనే ప్రపోజ్. నువ్వే ప్రపోజ్ చేసావు. ఆ అబ్బాయి రెజిస్ట్ చేశాడా, వెంటనే అంగీకరించాడా? వెంటనే ముందే అంగీకరించలేదు సార్. నేనే కొంచెం. ఎంతకాలం మీ ఫిజికల్ రిలేషన్షిప్ ఎంతకాలం నడిచి? 2 years ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది ఒకటి అయిపోయింది కాబట్టి ఇంకా ఇది నీకు ముందే తెలుసు. ఆ అమ్మాయిని శారీరకంగా సుఖపెట్టకపోతే ఆ అమ్మాయి నీకు మొట్టి గుడ్ బై చెప్తుందని చెప్పి తెలీదా నీకు? చెప్పు. ప్రిపేర్ అయ్యే పెళ్లి చేసుకుని ఉంటావు కదా. హ్యాపీగా ఉందాం అనుకున్న టైంలోని ఫస్ట్ నైట్ రోజు నుంచి ఆయన ప్రవర్తన అసలు మంచిగా లేదు. అంటే ఏం చేశాడు? అసలు టచ్ అయినవ్వట్లేదు, ముట్టినవ్వట్లేదు. అసలు ఆయన వస్తువులు కానీ ఆయన కన్నా అసలు టచ్ అయినవ్వట్లేదు. ఇతనిలో నీ మీద కోరికలు రావట్లేదు, వేరే మగవాళ్ళ మీద కోరికలు వస్తున్నాయి అనేటటువంటి అంశం నీకు ఎప్పుడు చెప్పాడు? నువ్వు నెలదీగా చెప్పాడా, అతనిగానే చెప్పాడు? నాకు 3 నెలల నుంచి స్టార్ట్ చేసా, 6 నెలలు అయింది. లాస్ట్ స్టార్ట్ చేస్తుంటే అడుగుతుంటే రోజు రోజుకి అంటే నీ ప్రాబ్లం ఏంటి, అసలు నీ ఉద్దేశం ఏంటి వచ్చింది? నీకు స్పార్క్ అయింది, డౌట్ వచ్చింది. ఏంటి అసలు టచ్ అయినట్లేదు కదా, ఇంకెవరైనా లవ్ చేసినా లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉందా, అసలు నీకు ఇష్టం ఉందా లేదు పెళ్లి చేసుకోవడం, అలా దాటించుకుంటూ చేస్తున్నా. 6 నెలలు అయింది, ఇంకా నా వల్ల కావట్లేదు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, రాజు గారు ఇక్కడ ఒక సమస్యతో వచ్చారు. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. రాజు గారు రండి. నమస్తే. కూర్చోండి రాజు గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? విజయనగరం. విజయనగరం నుంచి. ఓకే, ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి మీరు? నేను కొంచెం గేని మేడం. మీరు గే? ఓకే, పర్లేదండి. ఓకే, చెప్పండి. పర్లేదు. మీరు ఏం చేస్తూ ఉంటారు? వర్క్ చేస్తున్నారా? ఏమన్నా వర్క్ చేస్తున్నారు? చెప్పండి, ఇక్కడ ఏ ప్రాబ్లం తో వచ్చారు మీరు? మ్యారేజ్ అయింది మేడం. పెళ్ళయిందా? రీసెంట్ గా. ఓయ్, మీకు తెలిసే పెళ్లి చేసుకున్నారా? మీకు పెళ్లికి ముందే తెలుసుంటాయి కదా మీరేంటి అని. తెలుసు మీ మేడం. ఆలోచన విధానం ఏంటని తెలుసు కదా. తెలుసు పెళ్లి మేడం. ఎందుకు చేసుకున్నారు? మా వాళ్ళు ఇబ్బంది పెట్టారు మేడం. ఇబ్బంది వల్ల చేసుకోవాల్సి వచ్చింది. ఎంతకాలం అయింది మ్యారేజ్ అయ్యి? 1 year అవుతుంది మేడం. 1 year? కదా నాన్న, మీరు గే అన్నారు కదా, పెళ్లికి ముందు మీకు గే పార్ట్నర్స్ ఉన్నారా, వేరే మగవాళ్ళు ఉన్నారా మీకు పార్ట్నర్స్? ఉన్నారు సార్. అంటే ఇవి నాకు తెలియకుండానే చిన్నప్పటి నుండి నెమ్మదిగా అలవాటు అవ్వడం మొదలైంది సార్. మరి పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఇంట్లో కొన్ని కారణాలు. అలవాటు అవటం కాదు కానీ అదొక తత్వం లేండి, కానీ అది అలవాటు అని అంటారు కానీ దాన్ని ఏమేమి ఖండించట్లే. కానీ పెళ్లి ఎందుకు చేసుకున్నారని మేడం అడుగుతున్నారు. ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడితే చేసుకోవాల్సి వచ్చింది సార్. వాళ్ళకి చెప్పారా మీరు, నేను ఇట్లా అమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు అమ్మాయిలు అంటే అని? చెప్పాను మేడం. చెప్పినా వినలేదు. వినలేదు. సో మిమ్మల్ని ఎలా అయినా మార్చాలి, ఒక పెళ్లి చేసేస్తే సొసైటీలో వాళ్ళకి పరువు నిలబడిపోద్ది, వాళ్ళ దృష్టిలో ఇదో తప్పు విషయం. సో ఒకవేళ ఆడపిల్ల పక్కన ఉంటే మార్పు వస్తుందేమో అని వాళ్ళ ఆశ. కట్నం తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. మళ్ళీ ఇందులో కట్నం ఎందుకు బాబు? అన్నీ తెలుసు, ఒక పిల్ల జీవితం నాశనం చేయడమే కదా. వాళ్ళకి తెలియదు కదా మేడం. నేను ఆల్రెడీ చెప్పాను మేడం. మీ అమ్మా నాన్నకి తెలుసు, మీకు తెలుసు. అమ్మాయి వాళ్ళకి చెప్పి చేసుకోరు మీరు ఎలాగో.
కనీసం గౌరవంగా పెళ్లి చేసుకోవాలి కదా, కట్నం లేకుండా ఫ్రీగా మంచి అమ్మాయి ఎవరినైనా చూసి. అమ్మ వాళ్ళ ఇబ్బంది, ఆస్తి పరిస్థితులు బాగోలేక మళ్ళీ కట్నం తీసుకోకపోతే డౌట్ వస్తుందేమో అని అదొకటి మీకు. అన్ని ఆ సంప్రదాయాలన్నీ మాత్రం పాటించారు. అసలైన విషయం మాత్రం అటువైపు అమ్మాయిలకి చెప్పలేదు. మీ వాళ్ళకి తెలుసా ఇదంతా ఇది నడుస్తుందని? నీతో తెలుసా? పూర్తిగా తెలుసా? అంటే యూజువల్ గా ఏంటంటే బైసెక్షువల్స్ అంటారు మేడం. అంటే ఏంటంటే అటువైపు కోరికలు ఉంటాయి, ఇటువైపు కోరికలు ఉంటాయి. నీకు ఎప్పుడైనా ఆడవాళ్ళ వైపు కోరికలు కలిగినాయా లేదంటే ఎప్పుడు? ఆడవాళ్ళంటే ఎక్కువ మగవాళ్ళ వైపు ఇస్తారు. ఎక్కువ మగవాళ్ళు అంటే ఆడవాళ్ళంటే అసహ్యం కలిగిస్తారు. నాన్న మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు మేడం. ఇంత అక్కడ కూడా పెళ్లి అయిందా? పెళ్లి చేసుకోలేదు. ఫిజికల్ గా మీకు రిలేషన్ ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? 2 years ఉంది. 2 years నుంచి. మరి అతను ఊరుకున్నాడా నువ్వు పెళ్లి చేసుకుంటుంటే? లేడు మేడం. ఊరుకున్నా? లేడు మేడం. లేడా? ఏమయ్యాడు? అంటే అతను ఇంటర్మీడియట్ టైంలో అంటున్నాడు మేడం. ఇంటర్మీడియట్ టైంలో ఉండేవాడు, తర్వాత విడిపోయాం మేడం. చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న వరకు ముందు తెలియలేదు సార్. అంటే వీడియోలు చూసేవారు ఫ్రెండ్స్. నాకు అంత ఫీలింగ్స్ ఏమీ ఉండేవి కాదు. అలా పెరుగుతున్న కొద్ది ఫీలింగ్స్ రావడం, మగవాళ్ళ మీద ఆడవాళ్ళంటే అసహ్యం పెరగడం స్టార్ట్ అయింది సార్. ఇంటర్లోకి రాగానే కుర్రోడు పరిచయం వినోద్ అనే అబ్బాయి, వాడితో ఫిజికల్గా కలడం స్టార్ట్ చేశాను. అబ్బాయి కూడా గేనేనా? అబ్బాయి గే కాదు మేడం, నార్మల్ పర్సన్. మరి అబ్బాయి నీతో ఎందుకు కమిట్ అయ్యాడు? బైసెక్షువల్ అంటే సెలక్షన్ వల్ల. అసలు మీ ఇద్దరికి ఎలా తెలిసింది అతను ఎలాంటి వ్యక్తి అని? క్లాస్మేట్స్ అంటే బోల్డ్ మంది ఉంటారు కదా, ఇతనికి నువ్వు ఎట్లా అట్రాక్ట్ అయ్యో, నువ్వు ఇలాంటి వాడని అతనికి ఎలా తెలిసింది? ఆ అబ్బాయికి ఎలా తెలిసిందంటే ముందు నేను నా నడక పరిస్థితి, నేను వేసుకున్న డ్రెస్, బాడీ లాంగ్వేజ్ తో తెలిసిపోయింది. అతను కూడా అలాగే ఉంటాడా? అతను అలా ఉండేవాడు కాదు కదా, మరి అతనికి అతని మీద నాకు ఫీలింగ్స్ కలిగాయి. ఓకే, మీకు అట్రాక్ట్ అనేది తెలిసిపోద్ది సహజంగానే, అలాంటి వాళ్ళ మీద మీకు అట్రాక్షన్ వస్తుంది. ఓకే, కానీ నువ్వు ఆ అబ్బాయిని కోరుకున్నట్టు ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా, అతను నీకు ప్రపోజ్ చేశాడా? నేనే ప్రపోజ్. నువ్వే ప్రపోజ్ చేసావు. ఆ అబ్బాయి రెజిస్ట్ చేశాడా, వెంటనే అంగీకరించాడా? వెంటనే ముందే అంగీకరించలేదు సార్. నేనే కొంచెం. ఎంతకాలం మీ ఫిజికల్ రిలేషన్షిప్ ఎంతకాలం నడిచి? 2 years ఉంది. ఫస్ట్ టైమా అది నీ ఎక్స్పీరియన్స్? అవును సార్. తర్వాత మార్చుకోవాలని అనుకున్నావు, ఇదేంటి నేను తప్పు చేస్తున్నానని ఫీల్ అయ్యావు, అదే కరెక్ట్ అనుకున్నాను? ఫీల్ అయ్యాను కానీ మార్చుకోలేకపోయింది సార్. తర్వాత అంటే ఇంకా చిరాకు పెరుగుతుంది, అబ్బాయిలు అంటే ఫిజికల్ కళాలనే ఆతురత ఎక్కువ. అది 15-16 years ఉన్నప్పుడు. ఇప్పుడు నీకు ఎంత వయసు? 24. నీ మధ్యలో ఇంకా పార్ట్నర్స్ జాబ్ చేస్తున్నప్పుడు ఒక అతను మళ్ళీ ఫిజికల్ గా అతనితో అన్ని ఇవన్నీ కంటిన్యూడ్ రిలేషన్షిప్స్, టెంపరీ రిలేషన్షిప్స్, అంటే సెక్షువల్ గా ఒకటే? సెక్చువల్ గా ఒకసారి. ఓకే, అంటే మీరు ఎవరిని ఒకళ్ళని పర్మనెంట్ గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకోలేదా? అట్లా ఎవరు దొరకలేదా? ఎవరు చేసుకోవాలనుకుంటారు మేడం? ఓన్లీ ఫిజికల్ నీడ్స్ కోసం మీరు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అంతవరకు బానే ఉంది, కానీ పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? ఇంట్లో వాళ్ళు నేను చెప్పాను సార్. అప్పుడు ఇంట్లో వాళ్ళ సంగతి వదిలేసే, వేరే ఆడపిల్లల జీవితం ఎందుకు నాశనం చేసావని అడుగుతున్నారు. ఇది చేయాల్సి వచ్చింది సార్. మరి సరే, నాశనం చేసేసావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇలా కంటిన్యూ అయిపోతే పోయేది, వాళ్ళు ఊరుకోవట్లేదా? ఆ అమ్మాయికి తెలిసిపోయింది మేడం. ఎన్ని రోజులకు తెలిసింది? 1 year పట్టిందా తెలియడానికి? 6 months. 6 months బ్యాకే తెలిసింది. 6 months కవర్ చేసావు మొత్తానికి, దూరంగా ఉంచి ఎలా ఉంచాలి అని. ఫస్ట్ నైట్ రోజు కలుద్దామన్న తర్వాత నేను కవర్ చేశాను, వద్దు. అలా 6 months కవర్ చేసుకుంటూ వచ్చావు. 6 months కవర్ చేసాను. అమ్మాయికి అసలు డౌట్ రాలేదా? నీ నడక, నీ ప్రవర్తన ఇవన్నీ ఏమి వచ్చిందా, అడిగిందా? డౌట్ వచ్చిన వల్ల గొడవ పెరిగింది. క్లారిటీ తీసుకున్నారు. ఇంకా మీరు జాబ్ ఎంత శాలరీ వస్తుంది? నాకు 1 lakh. 1 lakh వస్తుంది. సో ఈ జాబ్ అట్రాక్షన్ వల్ల నువ్వు నీ ఫిజికల్ అపీరెన్స్ అనేది కొంత పెద్దగా అలా పట్టించుకోవాలి. ఓకే, పెళ్లి చేసుకున్నాక అన్ని ఇదైపోతాయిలే అనుకున్నాను. మొట్టిందా? తర్వాత అమ్మాయి ఏమంది ఇప్పుడు? వాళ్ళ పేరెంట్స్ కి చెప్పిందా? పెద్దల పంచాయతీ కావాలని చెప్పి అడుగుతుంది సార్. మరి అయిపోద్ది కదా, మీరు చక్కగా చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదండి. మీరు కూడా, ఆ అమ్మాయి కూడా ఎంత బాధపడుతుంది చెప్పండి. తన వర్షన్ కూడా ఆలోచించాలిగా. నాకు ఒకసారి చెప్పుకోలేక చచ్చిపోవాలనిపిస్తుంది మేడం, నా బాధ. అయ్యో, అలా కాదు తమ్ముడు, నీ బాధ ఒకటి నీ బాధ గురించి ఏంటి సొల్యూషన్ అనేది విడిగా ఆలోచించాలి. నువ్వు ఇక్కడ స్వార్థపూరితంగా ఆలోచించావు. అక్కడ తల్లిదండ్రుల బాక్స్ టిక్ పెట్టావు, పెళ్ళి అయిపోతే టిక్ పెట్టావు, కట్న కానుకలు తీసుకున్నావు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది ఒకటి అయిపోయింది కాబట్టి ఇంకా ఇది నీకు ముందే తెలుసు. ఆ అమ్మాయిని శారీరకంగా సుఖపెట్టకపోతే ఆ అమ్మాయి నీకు మొట్టి గుడ్ బై చెప్తుందని చెప్పి తెలీదా నీకు? చెప్పు. ప్రిపేర్ అయ్యే పెళ్లి చేసుకుని ఉంటావు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.